బెల్లం. ఇది తెలియని వారికి బెల్లం మాత్రమే, కానీ తెలిసిన వారికి బంగారంతో సమానం. అసలు మేడారం జాతరలో బెల్లం ఎందుకు పెడతారో, దాని ప్రత్యేకత ఏంటి తెలిస్తే ఆశ్చర్యపోతారు. దానికి మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి డైరీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో తాడ్వాయి గ్రామంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన పండుగ. ఈ జాతర ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే ఇది ఒక మహాజాతర. ఒక రకంగా ఇది తెలంగాణ కుంభమేళా అని కూడా అనొచ్చు. ఇక్కడికి భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు తల్లికి బెల్లం సమర్పిస్తారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మలు భక్తుల కోరికలు తీరుస్తారు. ఇక్కడ బెల్లాన్ని బంగారం ఎందుకంటారంటే అది ప్రకృతి సహజమైన పవిత్రమైన వస్తువు. గిరిజనులు బెల్లం అత్యంత పవిత్రంగా భావించి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులను దైవానికి సమర్పించడం వారి ఆచారం. ఒకప్పుడు తెలంగాణ అడవులలో కోయ గిరిజనులు స్వేచ్ఛగా నివసించేవారు. వారికి వాళ్ళ అడవే ప్రపంచం. గిరిజనులకు అండగా సమ్మక్క అనే వీరవనిత ఉండేది. కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రాజులు గిరిజనులపై అన్యాయంగా పన్ను విధించి వాళ్ళను ఇబ్బంది పెట్టేవారు. ఆ పన్నుని అన్యాయాన్ని అరికట్టడానికి సమ్మక్క సారలమ్మలు పోరాటం చేశారు. సమ్మక్క సారలమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తనని నమ్మిన గిరిజన ప్రజల కోసం తల్లి కాకతీయ సైన్యంతో బలంగా పోరాడారు. ఆ పోరాటంలో సమ్మక్క సారలమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు అయిన వేళ ఒక గిరిజన భక్తుడు చిన్న బెల్లం ముక్కను తల్లి వద్దకు తీసుకువచ్చాడు. తల్లితో నా ఇంట్లో ఉన్న చివరి తీపి పదార్థం అని చెప్పగా తల్లి మాత్రం కాదు, ఇది నీ మనస్సు అని తెలిపింది. నాకు బంగారం కాదు, ఈ తీపి చాలు అంటూ తల్లి అడవిలోకి అంతర్ధానమైంది. అప్పటి నుంచి తల్లికి బెల్లం అత్యంత ప్రీతికరమైంది. బెల్లం స్వచ్ఛమైన పదార్థం. అప్పటి నుండి తల్లికి బెల్లం బంగారం రూపంలో భక్తులు సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా తమ ఎత్తుగా బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు తమ పిల్లలతో పెద్దలతో తులాభారం రూపంలో అమ్మవారికి బంగారాన్ని సమర్పించి తమ కోరికలను తీర్చుకుంటారు. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సమ్మక్క సారలమ్మ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి.